కెమిస్ట్రీ అంటే మీకు ఐడియా ఉందా అసలు యాక్చువల్గా? అంటే అసలు ఎందుకని మనం ఈ కెమిస్ట్రీ అనేది ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ ఒక స్క్రీన్ కనబడుతుందా మీ అందరికీ? నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను. ఓకే ఓకే నాన్న. సో చూడండి, దీంట్లో ఈ కెమిస్ట్రీ అనేటువంటిది ఎంత విస్తారంగా ఉంటుందో మనకు ఒక ఐడియా ఇస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇంకా చాలా రకాలైనటువంటి కెమిస్ట్రీలు ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే మెటలర్జికల్ కెమిస్ట్రీ అని, తర్వాత మెరైన్ కెమిస్ట్రీ అని, ఇలా ఫుడ్స్, డ్రగ్స్ అండ్ వాటర్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, రకరకాలు ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా మనం చదువుకునేది ఏంటి అంటే బేసిక్ లెవెల్లో ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ 3 రకాలైనటువంటి కెమిస్ట్రీని మనం జనరల్గా చదువుకుంటుంటాం. సో అసలు ఈ కెమిస్ట్రీ ఒక్కొక్క విభాగం అనేటువంటిది మనకి ఎక్కడెక్కడ టచ్ అవుతుంది అనేటువంటి చూసుకుంటే కనుక మనం చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా కెమికల్ సబ్స్టెన్సెస్తోనే నిండిపోయి ఉంటుంది. వాట్ ఎవర్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మనం బ్రష్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే బ్రష్ ఉందనుకోండి, దట్ ఈస్ మేడప్ ఆఫ్ నైలాన్. నైలాన్ దీంతో మనకు ఆ బ్రష్ అనేటువంటిది ప్లాస్టిక్ తోటి తయారై ఉంటుంది. దట్ ఈస్ అ కెమికల్ సబ్స్టెన్స్. ఆ తర్వాత చిన్న బ్రిస్టిల్స్ ఉంటాయి కదా మనం పళ్ళు తోముకునేటప్పుడు ఉండేటువంటిది, అవి ఆ నైలాన్ వైర్స్ అంటారు. అవి కూడా ఏంటంటే దీస్ ఆర్ మేడప్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్. అండ్ ద టూత్ పేస్ట్ యూస్, మనం వాడేటువంటి టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటిది స్ట్రాన్షియం క్లోరైడ్ అని, సోడియం క్లోరైడ్ అని, ఇలా కొన్ని క్లోరైడ్ సాల్ట్స్ దాంట్లో ఉంటాయి. సో తర్వాత లారెల్ సల్ఫేట్ అని, అదేంటంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ క్లీన్జింగ్ ద టీత్. ఆ పళ్ళని శుభ్రపరచడానికి, దాంట్లో ఉన్న మలినాలను తొలగించడానికి ఏంటంటే ఒక సర్ఫాక్టెంట్ లాగా ఉపయోగపడుతుంది ఈ లారెల్ సల్ఫేట్ అనేటువంటిది. సో అలాంటి సబ్స్టెన్సెస్ తోటి మీకు టూత్ పేస్ట్ తయారవుతుంది. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ది కెమికల్స్ దట్ ఆర్ ఫౌండ్ టు బి జనరల్లీ అవైలబుల్ ఇన్ ద నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ సాల్ట్స్. అంటే వాటికి ఏంటంటే ఇది లైక్ కార్బన్ తో సంబంధం లేకుండా మామూలుగా సోడియం క్లోరైడ్, స్ట్రాన్షియం క్లోరైడ్, ఇలాంటి సబ్స్టెన్సెస్ వాటన్నిటిని ఏమంటామంటే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటాం. దాని గురించి చదువుకుంటాం. అలాగే ప్లాస్టిక్స్ ఉన్నాయనుకోండి, ప్లాస్టిక్స్ అనేటువంటి పాలిమర్స్. ఆ పాలిమర్స్ అనేటువంటివి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తాం. తర్వాత వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ ఇన్సైడ్ అవర్ బాడీ, మీకు మెటబాలిజం గురించి కొంత ఐడియా ఉంటుంది కదా. మెటబాలిజం అంటే ఏంటి, మనం ఆహారాన్ని తినే క్రమంలో కొంత ఆహారం అనేటువంటిది ఏమవుతుంది, అది దాంట్లో కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఫ్యాట్ సబ్స్టెన్సెస్. అలాగే కొన్ని పదార్థాలు ఎలాగ ఉంటాయి, ప్రోటీన్స్ అంటాం, మాంసకృతులు, అంటే మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి, గ్రోత్కి ఉపయోగపడతాయి. తర్వాత వైటమిన్స్ ఉంటాయి. వైటమిన్స్ ఎలా ఉపయోగపడతాయి, వైటమిన్స్ అనేటువంటివి ఎసెన్షియల్గా శరీరంలో ఒక్కొక్క వైటమిన్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. విటమిన్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఆ కళ్ళ యొక్క శక్తి, చూపు అలాంటివి పెరగడానికి ఉపయోగపడుతుంది. జనరల్గా బి కాంప్లెక్స్ అనేటువంటిది రొటీన్గా మన శక్తి గురించి అనమాట. తర్వాత దాంట్లో B12 ఇలా ఉంటాయి కొంచెం రక్త వృద్ధికి అలాంటి వాటికి. సో అంటే ఎరిథ్రోపాయిసిస్ అంటాం, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత శరీరంలో మీకు ఎంజైమ్స్, హార్మోన్స్ ఇలాంటివి ఉంటాయి. మీరు ఆల్రెడీ మీకు ఏంటంటే ఈ 10th స్టాండర్డ్ లెవెల్లో కొన్ని ఎంజైమ్స్ గురించి చదువుకొని ఉంటారు. అలాగే హార్మోన్స్ గురించి కూడా చదువుకొని ఉంటారు. కార్టికోస్టెరాయిడ్స్ గురించి, శరీరంలో ఉండేటువంటి స్టెరికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే రిలీజ్ అవుతుంటాయో వాటి గురించి చదువుకుంటుంటారు. అంటే మన ఆహార క్రియ కానీ, జీర్ణక్రియ కానీ, తర్వాత మన శ్వాసక్రియ కానీ, శ్వాసక్రియలో మీకు తెలుసు కదా, మనం పీల్చుకునేటువంటి వాయువులో ఆక్సిజన్ని మనం గ్రహిస్తాం. అలాగే మన శరీరంలోంచి కార్బన్ డైఆక్సైడ్ మనం విడుదల చేస్తాం బయటికి. సో దేర్ఫోర్ ఇలాగేంటంటే మన శరీరంలో చాలా రకాలైనటువంటి జీవక్రియలు ఏవైతే, జీవరసాయన క్రియలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపి మనం చదువుకుంటేదాన్ని బయోకెమిస్ట్రీ అంటాం. అంటే లోపల ఉన్నటువంటి బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి అనేటువంటి మొత్తం సైన్స్ని మనం బయోకెమిస్ట్రీ అనే కెమిస్ట్రీ రూపంలో చదువుకుంటాం. తర్వాత అనలిటికల్ కెమిస్ట్రీ అంటే సమ్ ఆఫ్ యూ మస్ట్ బి ఇంట్రెస్టింగ్ ఇన్ వర్కింగ్ ఇన్ ద ల్యాబొరేటరీస్. ఒక ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు, ల్యాబొరేటరీలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక పదార్థాన్ని అనలైజ్ చేయడానికి అక్కడ ఉపయోగిస్తాం. దాన్ని 2 రకాలుగా, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. అంటే ఇచ్చిన పదార్థంలో ఏ కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సున్నం ఇచ్చారనుకోండి, సున్నప్రాయి ఇచ్చారు, సున్నప్రాయిలో ఏముందయ్యా అంటే ఏముంటుంది సున్నప్రాయిలో, ఎవరైనా చెప్పగలుగుతారా? సున్నప్రాయిలో ఏ కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుందో? కాల్షియం కార్బొనేట్ అనేటువంటి సబ్స్టెన్స్ ఉంటుంది సున్నప్రాయిలో. ఆ సున్నప్రాయిలో ఉండేటువంటి కాల్షియం కార్బొనేట్లో
ఎంత శాతం కాల్షియం ఉంది, ఎంత శాతం కార్బన్ ఉంది, ఎంత శాతం ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ తెలియచెప్పడానికి ఏదైనా ఒక క్వాంటిటేటివ్గా మనం దాన్ని ఎస్టిమేట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. సో అటువంటి పద్ధతులు నేర్పించేది ఏంటంటే మనకి అనలిటికల్ కెమిస్ట్రీ అనమాట. దానిలో ఇంకేమైనా మలిన పదార్థాలు ఉన్నాయా, సున్నం కాకుండా వేరే ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉందా, అలాంటివి తెలుసుకోవడానికి కూడా అనలిటికల్ కెమిస్ట్రీ అనేటువంటిది క్వాలిటేటివ్గా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని టెస్టులు చేస్తే మనకు ఆ టెస్ట్ ప్రకారంగా ఇందులో కాల్షియం ఉంది అనేటువంటిది మనకు అవగతం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం జస్ట్ కొద్దిగా సున్నం తీసుకొని దాన్ని తడిపి దాన్ని కొంచెం పసుపు కలపండి, ఏ కలర్ వస్తుంది? కెన్ ఎనీబడీ టెల్? ఏ కలర్? వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. హూ ఇస్ దిస్? ఎవరు ఈ చెప్పింది? హర్షిత సార్. గుడ్ నాన్న, గుడ్. సో ఇఫ్ యూ రెస్పాండ్ లైక్ దట్ ఇట్ వుడ్ బి లైవ్లీ. క్లాస్ అనేటువంటిది లైవ్లీగా ఉంటుంది. అంటే క్లాస్ అనేటువంటిది ఎప్పుడు ఇంటరాక్టివ్గా ఉండాలి. కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు, డజంట్ మ్యాటర్. తెలియకపోతే కూడా పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి, తప్పైనా పర్వాలేదు, ఒప్పైనా పర్వాలేదు. సో ఇన్ ద వే ఆఫ్ లెర్నింగ్ సెవరల్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డూ ద మిస్టేక్స్ ఫాస్ట్ అండ్ గెట్ ఇట్ కరెక్టెడ్ ఫాస్ట్. అలాగా చేసుకుంటూ ఉంటే మనం కొత్తగా నేర్చుకోవడం, సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రయత్నం చేసి చెప్తున్నాం అనుకోమా, ఏ ఒక్కటి ఒక్కసారిగా వచ్చేది సబ్జెక్ట్ అంతా. మనం ధైర్యం చేసి మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే, దాంట్లో ఉన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళు ఎవరైనా విన్నప్పుడు దాన్ని గ్రహించి దాన్ని ఇది ఇట్లా కాదు ఇది అని చెప్తారు కదా, అప్పుడు మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దేర్ఫోర్ మీరు నేను చెప్పేది తప్పేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచనే వద్దు. చాలా బాగా చెప్పావు నాన్న. సున్నాని పసుపుతో కలిపితే ఏమవుతుంది అంటే ఎరుపు రంగు వస్తుంది. సో ఈ ఎరుపు రంగు వచ్చింది అనుకోండి పసుపు కలపంగానే, అప్పుడు మనకేం తెలుస్తుంది? మనకి ఇచ్చినటువంటి పదార్థం సున్నం అని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. సో దాన్నే మనం ఏమంటాం అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం. సో క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఉందనుకో, క్వాంటిటేటివ్ అంటే ఇందులో ఎంత శాతం సున్నం ఉంది, కాకుండా మల్ల పదార్థాలు ఇతరత్ర ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి తెలుసుకోవడానికి ఈ అనలిటికల్ కెమిస్ట్రీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ అబౌట్ అనలిటికల్ కెమిస్ట్రీ. అండ్ కమింగ్ టు ద ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటిది మనం ఉపయోగించే బ్యాటరీస్ ఉన్నాయి, సెల్స్ ఉంటాయి కదా, మనం టార్చ్లో వాడుతూ ఉంటాం బ్యాటరీస్. సో దాంట్లో ఎలా ఉంటుంది అంటే కెమికల్ సబ్స్టెన్స్ అనేటువంటిది కన్జ్యూమ్ అవుతూ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సో అలాగా ఎలాగ కెమికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పడానికి, అలాంటి వాటినన్నింటినీ చెప్పడానికి ఏంటంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇన్ జనరల్గా మనం ఇంట్లో షుగర్ సొల్యూషన్స్ చేసుకుంటూ ఉంటాం, అలాగే సాల్ట్ తోటి సొల్యూషన్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ సాల్ట్ సొల్యూషన్స్ని, షుగర్ సొల్యూషన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా కొద్దిగా నీరసంగా ఉంది అనుకోండి, నీరసంగా ఉంది అంటే ఏం చేస్తారు? కాస్త నిమ్మకాయ రసం తాగుతాం. ఆ నిమ్మకాయ రసం అంటే ఏంటది? దాంట్లో కొంచెం పంచదార, నీళ్లు లేదా ఇంత ఉప్పు వేసి దాంట్లో నిమ్మకాయ పిండామనుకో, అదేమవుతుంది? అది ఒక సొల్యూషన్ లాగా తయారవుతుంది. ఈ సొల్యూషన్లో కాన్సన్ట్రేషన్స్ ఇలాంటి టర్మ్స్ గురించి తెలియజెప్పేటువంటిది ఏంటంటే దాన్ని మనం ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి అవసరము, ఏ ఎలక్ట్రోలైట్స్ అవసరము, ఏం తీసుకుంటే ఏం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ డిస్కస్ చేసేటువంటిది ఏంటంటే క్వాంటిటేటివ్గా కెమిస్ట్రీ యొక్క క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ని ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ కెమిస్ట్రీ అన్నమాట. దిస్ ఈస్ హౌ కెమిస్ట్రీ ఈస్ డైవర్సిఫైడ్ ఇంటూ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, బయోకెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ అ కెమిస్ట్రీ దట్ డీల్స్ విత్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ అనేటువంటి దాని నుంచి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఉంటాయి. మీకు బొగ్గు ఐడియా ఉంటుంది కదా, అందరికీ బొగ్గు గురించి తెలుసు. సో బొగ్గు అనేటువంటిది ఏంటి? ఒక కార్బన్ యొక్క రూపాంతరం. ఎలోట్రోప్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి కొంత ఐడియా ఉంటుంది. ఎలోట్రోప్స్ అంటాం. ఎలోట్రోప్ అంటే ఏంటి? ఒక రూపాంతరం, ఒక ఫామ్ అనమాట. అలాగే డైమండ్ అనేటువంటిది, వజ్రం కూడా కార్బన్ యొక్క ఒక రూపం, బొగ్గు కూడా కార్బన్ యొక్క ఒక రూపం. మనం వాడే పెన్సిల్స్లో ఉండే గ్రాఫైట్, ఆ గ్రాఫైట్ కూడా కార్బన్ యొక్క ఒక రూపం అనమాట. సో ఇలా కార్బన్ అనేటువంటిది రకరకాల రూపాల్లో అవైలబుల్ ఉంటుంది. యానిమల్ చార్కోల్ అని, తర్వాత ప్లాంట్ చార్కోల్ అని, ఇలా రకరకాలుగా అవైలబుల్ ఉంటుంది. క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్ లాగా కూడా ఉంటుంది. క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్ ఎలా ఉంటుంది? గ్రాఫైట్ రూపంలో, డైమండ్ రూపంలో, ఫుల్వీన్ రూపంలో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ కార్బన్స్ ఏంటంటే ముఖ్యంగా హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటి వాటితోటి కంబైన్ అయినప్పుడు రకరకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి పదార్థాలు మనకు తయారవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే పేపర్ ఉందనుకోండి, పేపర్ అనేటువంటిది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దాంట్లో కార్బను, హైడ్రోజను, ఆక్సిజను ఉంటాయి. అలాగే మనం
తినే ఆకుకూరలు ఉంటాయి. ఈ ఆకుకూరలో ఉండేటువంటి పత్రహరితం ఉందనుకోండి, దాంట్లో కూడా మీకు ఏంటంటే ఇట్ కంటైన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అలాగే మీకు రకరకాల పదార్థాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నైనా చెప్పుకుంటూ వచ్చు. నిత్యం మన జీవితంలో ఉపయోగించేటువంటివి చాలా రకాలైనటువంటివి కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అనేసి అంటాం. ఈ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో దాని గురించి తెలియజేసేటువంటి శాస్త్రం ఏంటంటే దాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. సో these are the branches of the chemistry that we learn during the course of the time. సో మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మూడు ముఖ్యంగా ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక చిన్నపాటి బయోకెమిస్ట్రీ పాఠం కొద్దిగా ఉంటుంది. తర్వాత ల్యాబొరేటరీలో మీరు నేర్చుకుంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటారు, తర్వాత సాల్ట్ అనాలిసిస్ అంటారు. ఈ రెండు కూడా మీకు అనలిటికల్ కెమిస్ట్రీ కిందకి వస్తాయి. సో ఇవి నిత్య జీవితంలో కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో లెట్ us go one after the other. Now we'll discuss something about the ఎక్కడి నుంచి అసలు ఈ కెమిస్ట్రీ అనేటువంటి పదం పుట్టింది, తర్వాత బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ, ఇలాంటివన్నీ మనం చూసాం. కెమిస్ట్రీ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సైన్స్ దట్ డీల్స్ విత్ ది కెమికల్ సబ్స్టెన్సెస్. అసలు యాక్చువల్గా ఇది అరబికులు తయారు చేసినటువంటి పదం అనమాట. ఇది ఆల్కెమీ అంటారు. అఫ్ కోర్స్ దాని ఒరిజినల్ నేమ్ ఆల్కిమియా లేదా ఆల్కెమీ అంటే అదేంటంటే రసాయన పదార్థాలు అని అర్థం. సో ఆల్కెమీ నుంచి ఆ కెమీ అనే పదాన్ని సపరేట్ చేసుకొని వాళ్ళు దాని కెమిస్ట్రీ అనే బ్రాంచ్ని సైన్స్ యొక్క బ్రాంచ్గా రూపొందించారు. సో ఈ ఆల్కెమీ అనేటువంటిది ఒరిజినల్ ఫామ్ అయితే దాన్ని ప్రస్తుతం మనం మోడర్న్ దీంట్లో కాంటెక్స్ట్లో ఏ రకంగా ఉపయోగిస్తామంటే దాన్ని కెమిస్ట్రీ అంటాం. ది వర్డ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అరబ్ కంట్రీస్. సో దెన్ ది కెమిస్ట్రీ బ్రాంచెస్ ఆల్రెడీ we discussed about it. Now exactly what is this chemistry? It is the study of composition, structure, properties that involves the changes in the matter. So therefore దీంట్లో ఏమేమి ఉంటాయి మనకి? కెమిస్ట్రీ ఈజ్ అ స్టడీ ఆఫ్ కాంపోజిషన్, స్ట్రక్చర్ యాజ్ వెల్ as ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంపౌండ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్స్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి మనకి? సో ఏ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే లైక్ ఏ పదార్థాలతోటి మనకు అంటే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాంట్లో మ్యాటర్లో ఏ రకమైనటువంటి చేంజ్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకి కెమిస్ట్రీలో చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చక్కెర తీసుకున్నాం అనుకోండి. ఈ చక్కెర అనేటువంటి దాంట్లో ఏముంటుందమ్మా? వాట్ ఈస్ దట్ యూ విల్ ఫైండ్ ఇన్ షుగర్ దట్ వీ ఈట్? వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది షుగర్? షుగర్లో ఉండే కాంపోజిషన్ ఏ రకంగా ఉంటుంది? దాని ఫార్ములా ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎవరైనా చెప్తారా? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం చక్కెరని? ఎక్కడి నుంచి తయారు చేస్తాము? సుక్రోజ్ అనే పదార్థం ఉంటుంది. ఆ సుక్రోజ్ అనేటువంటిది ఏంటంటే ఒక కార్బోహైడ్రేట్. దాంట్లో మీకు C12H22O11 అని దాంట్లో కార్బను, హైడ్రోజను, ఆక్సిజను ఒక పర్టికులర్ రేషియోలో కలిసి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే షుగర్ అనేసి అంటాం. సో ఆ రకంగా ఈ పదార్థాలు మన చుట్టూ ఉన్నటువంటివి చాలా రకాలైనటువంటి పదార్థాలు అనేటువంటివి కార్బన్ కాంపౌండ్ సంబంధించింది. మనకి నీరసం వచ్చింది, నీరసం వస్తే ఏం చేస్తారు? గ్లూకోజ్ వాటర్ తాగండి అంటారు. ఆ గ్లూకోజ్ అనేటువంటిది ఏంటి? అది కూడా ఒక ఆర్గానిక్ కాంపౌండ్. సో ఇలాగ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో చాలా పదార్థాలు అనేటువంటివి ఈ కెమిస్ట్రీ అనేటువంటి దాంట్లో సంబంధించినవి ఉంటాయి. సో ఆ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆ పదార్థాల యొక్క కాంపోజిషన్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలాగుంటుంది, దాని యొక్క ధర్మాలు ఏంటి, అది రూపాంతరం చెందినప్పుడు ఏ రకంగా రూపాంతరం చెందుతుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేసేటువంటిదే కెమిస్ట్రీ. సో విపులంగా మనం ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఏం చూస్తున్నారు ఇక్కడ? మీకు ఏం కనబడుతోంది? ఇక్కడ నా కర్సర్ మౌస్ ఇక్కడ ఒక చోట కర్సర్ పెట్టాను. అదేంటది? అక్కడ ఏముంది? మెడిసిన్స్ అండ్ డ్రగ్స్. మనం ఉపయోగించే మెడిసిన్స్ అన్ని కూడా దాదాపుగా ఆర్గానిక్ కాంపౌండ్స్ లేని మెడిసిన్ అటువంటి ఉండదు. మనం ఏ రకమైనటువంటి మెడిసిన్ తీసుకున్నా కూడా దాంట్లో ఉపయోగకరమైనటువంటి ఏదో ఒక రకమైన ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది యూజువల్గా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది యాంటీబయాటిక్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అన్ని కూడా ఏంటి? దే ఆర్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్. సిప్రోఫ్లాక్సిన్ అని, లేకపోతే నార్ఫ్లాక్సిన్ అనండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. పారాసిటమాల్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? జ్వరం వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ తింటాం? కాల్పాల్ అనేటువంటి విన్నారా మీరు? డోలో 650 అంటారు కదా, ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చినప్పుడు వాడేది. దాంట్లో ఉండే పారాసిటమాల్ అనేటువంటిది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట.
ఆ పారాసిటమాల్ వేసుకుంటే మనకి ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడం, జ్వరం తగ్గడం జరుగుతుంది. తర్వాత అలాగే ఆస్పిరిన్ మాట విన్నారా? ఆస్పిరిన్ అనే మాట డిస్ప్రిన్ అంటారు. ఆ డిస్ప్రిన్ అనేటువంటిది కూడా ఒక పెయిన్ రిలీవర్. పెయిన్ రిలీవర్ అంటే ఏంటి? మనం ఆ టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగంగానే ఏమన్నా కొంచెం హెడేక్ అలాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే అది క్విక్ రిలీఫ్ ఇస్తుంది. అలాగే కాఫ్ సిరప్స్ తీసుకోండి. కాఫ్ సిరప్స్‌లో మీకు క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ ఉంటాయి యూజువల్‌గా. అంటే ఆ చెమటని బయటికి లాగడానికి, దాన్ని పల్చగా చేయడానికి ఇలా ఉపయోగించేటువంటి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆ రకంగా నిత్య జీవితంలో మనకి అనేక రకాలుగా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్. తర్వాత ఈ డిటర్జెంట్స్ ఉన్నాయి. వాషింగ్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా. దే ఆర్ ఆల్ నథింగ్ బట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇందాక చెప్పాను మనం లారిల్ సల్ఫేట్ అనేటువంటిది. ఆ లారిల్ సల్ఫేట్ అనేటువంటిది ఏంటంటే ఒక డిటర్జెంట్ అన్నమాట. డిటర్జెంట్ అంటే లేదా సర్ఫాక్టెంట్ అంటాం. అంటే ఒక బట్టల మీద ఉపరితలం మీద ఉన్నటువంటి స్టెయిన్ ఏదైతే ఉందో ఆ స్టెయిన్‌ని రిమూవ్ చేయడానికి మనకి ఈ డిటర్జెంట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. మీరు రిన్ సోప్, డెడ్ సోప్ ఇలాంటివన్నీ వాడుతుంటారు కదా! ఈ టైడ్ అనేటువంటిది, ఈ సర్ఫులు వీటన్నిటిలో కూడా ఉండేది ఏంటంటే సర్ఫాక్టెంట్స్. ఆ ఎంజైమ్ తోటి తయారు చేసినటువంటి కొన్ని సర్ఫాక్టెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్లాత్ మీద పడినటువంటి మలినాలు ఏమన్నా అయితే ఉంటే స్టెయిన్ ఏదైనా ఉంటుందో ఆ స్టెయిన్ లాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం. అన్ని ప్లాస్టిక్ టాయ్స్ మనం వాడేవి, అలాంటివన్నీ స్టూల్స్, చైర్స్ ఇలాంటి మొత్తం ప్లాస్టిక్‌తో చేసుకుంటాం గదా! ఈ బాటిల్స్, ఈ పెట్ బాటిల్స్ అని వాడుతూ ఉంటాం. ఆ పెట్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ కార్బన్ అండ్ hydrogen essentially. So apart from carbon and hydrogen, it may have some other things like ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్ ఇలాంటివి కూడా కొన్ని ఫాస్ఫరస్ ఇలాంటివి కూడా కలిసి ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అలాగే నెక్స్ట్ మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నామంటే మీకు ఎలిమెంట్స్ అనే మాట కనబడుతుంది ఇక్కడ. ఎలిమెంట్స్ చూస్తున్నారమ్మా ఇక్కడ ఎలిమెంట్స్ అని? హర్షిత సార్ ఇక్కడ ఎలిమెంట్స్ అనేది చూస్తున్నారా మీరు? సార్ ఈ ఎలిమెంట్స్ లో కొన్ని మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ ఉందనుకో, ఒక కాపర్ తీగ. అంటే కాపర్ తీగని ఎక్కడ చూస్తాం మనము? వైర్స్. ఎలక్ట్రిసిటీ వాటిలో, ఎలక్ట్రిక్ వైర్స్ లో వాటిలో కాపర్ వైర్స్ ఉపయోగిస్తారు. అలాగే మనకి బల్బ్ పెట్టాం, స్విచ్ చేయగానే బల్బ్ లో ఒక మెరుపు లాగా వస్తుంది. ఆ మెరుపు వచ్చేటువంటి ఆ బల్బ్ లో ఉండేటువంటిది ఏముంటుంది దాంట్లో? ఆ మెరుపు వచ్చేటువంటి భాగాన్ని ఏమంటాం? అది కనుక మాడిపోతే మనకు వెలుతురు రాదు. ఏమంటాం దాన్ని? ఫిలమెంట్ అంటాం కదా! ఆ ఫిలమెంట్ అనేటువంటిది టంగ్స్టన్ అనేటువంటి ఎలిమెంట్‌తో తయారవుతుంది. సో, అలాగా రకరకాలైనటువంటి ఎలిమెంట్స్ మనం చూస్తాం. మనం వాడేటువంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి. లైక్ ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ, తర్వాత చేతికి పెట్టుకునే రింగ్స్ కానీ, ఇవన్నీ ఏంటి గోల్డ్ అంటాం కదా! లేదా సిల్వర్ అంటాం కదా! ఈ గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ కూడా ఏంటి దే ఆర్ ఆల్ ఎలిమెంట్స్. సో, ఆ ఎలిమెంట్స్ గురించి చెప్పేటువంటి సైన్స్ ఏదైనా ఉందంటే అది ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటారు. తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా ప్యూర్ ఫార్మ్‌లో ఉండేవి చాలా తక్కువ. అంటే దే విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్. లైక్ మెటల్స్ ఎక్కువగా తీసుకున్నారంటే ఏ మెటల్ కూడా ఒరిజినల్‌గా ఐ మీన్ నేచర్‌లో మెటల్ లాగా అవైలబుల్ ఉండదు. ప్రతి మెటల్ ఒక ఓర్ రూపంలో, ఒక మినరల్ ఖనిజం రూపంలోనో, లవణం రూపంలోనో అవైలబుల్ ఉంటుంది. అంటే కార్నలైట్ అని, హెమటైట్ అని, తర్వాత ఆహ్, రకరకాలైనటువంటి తర్వాత బాక్సైట్ అని, అల్యూమినియం అయితే బాక్సైట్ నుంచి తీసుకొనొస్తారు. ఐరన్ అయితే హెమటైట్ అనేటువంటి ఓర్ నుంచి తయారు చేస్తారు. సో ఇలాగా సెవరల్ మినరల్స్ నుంచి మనం ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ సైన్స్‌ని మనం మెటలర్జీ అంటాం. సో ఈ మినరల్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి, ఇంకా ఆక్సైడ్స్ అంటే ఈ మెటల్స్ కానీ, నాన్ మెటల్స్ కానీ అవి ఆక్సిజన్‌తో కలిసినప్పుడు ఏర్పడేటువంటి పదార్థాలని ఆక్సైడ్స్ అంటాం. వాటి గురించి తెలియజెప్పేది ఏంటంటే ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే. సో దేర్‌ఫోర్ అది కూడా చాలా విస్తారంగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఫినామినా ఇక్కడ చూపించారు. ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ థింగ్ చూసారు కదా! అక్కడ బ్లూ కలర్ సొల్యూషన్ ఒకటి ఉంటుంది. చూసారా దాంట్లో ఆ బీకర్‌లో? ఆ బ్లూ కలర్ సొల్యూషన్ ఏంటంటే అది కాపర్ సల్ఫేట్. దట్ ఈస్ కాల్డ్ as కాపర్ సల్ఫేట్. దాంట్లో గనుక మనం ఒక ఐరన్ నెయిల్ కానీ, లేకపోతే కీ గాని అట్టి పెట్టామనుకో, కాసేపటికి ఏమవుతుందంటే ఆ సొల్యూషన్ కాస్త కలర్‌లెస్ అయిపోతుంది. తర్వాత ఒక
కోటింగ్, ఈ మెటల్ మీద ఒక రకమైనటువంటి బ్లాక్ కోటింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి అంటే దాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? ఈ రసాయనం అనేటువంటిది ఈ సొల్యూషన్లోంచి వెళ్ళిపోయి ఆ లోహం మీద పూతలాగా ఏర్పడింది అనమాట. ఆ ప్రక్రియను ఏమంటామంటే దట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ వీ కాల్ ఇట్ అస్, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అస్ ఎలక్ట్రోప్లేటింగ్. అలానే ఈ పక్కన చూడండి, కంబషన్. మనం అగ్గి వెలిగిస్తాం, వెలిగంగానే అది ఫ్లేమ్ లాగా వస్తుందా? తర్వాత ఏమవుతుంది? దాని మీద నల్లగా మాడిపోయి ఉంటుంది ఇక్కడ, ఆ ఫ్లేమ్ ఆరిపోయిన తర్వాత. తర్వాత మనం కావాలంటే దాన్ని మళ్ళీ స్ట్రైక్ చేస్తే రాదు. ఇంకా ఎందుకని రాదు? అది ఆల్రెడీ యాష్ అయిపోయింది. ఆ పదార్థం ఏదైతే ఉందో అది ఆక్సిజన్లో మండించబడుతుంది. దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఈస్ బర్న్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. Then what will happen? It gets combusted and it becomes what? Ash like thing. So this process we call it as combustion. Any element when it is burnt in open air in the presence of an oxygen, the process is called as combustion. సో ఆ ప్రాసెస్ల గురించి మనం ఫిజికల్ కెమిస్ట్రీలో తెలియజేస్తాం, అది తెలుసుకుంటాం. అలాగే ఫ్లోరసెన్స్ అంటాం. ఫ్లోరసెన్స్ అంటే ఏంటి? ఒక రకమైనటువంటి కాంతిని ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి. అవి ఇచ్చేటువంటి కాంతిని, కెమికల్గా వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో దాన్ని ఫ్లోరసెన్స్ అంటాం. మిణుగురు పురుగులు మీకు అన్ని ఐడియా ఉంటుందిగా, మీకు చూస్తుంటారుగా మిణుగురు పురుగుల్ని. మిణుగురు పురుగులు అంటారు, ఆర్థ్ర పురుగులు అంటారు. చూస్తారా? మీకు ఐడియా ఉందా? తెలుసా మీకు? ఆర్ద్ర పురుగులు అని, మిణుగురు పురుగులు అని అంటారు. చీకట్లో మెరుస్తూ ఉంటాయి పురుగులు. అది ఎందుకు మెరుస్తుంది అంటే దాంట్లో ఒక రకమైనటువంటి కెమికల్ని అది విసర్జిస్తుంటుంది. ఆ కెమికల్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ అవుట్ ది లైట్. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫ్లోరసెన్స్ అంటాం. తర్వాత కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ఉంటాయి, జింక్ సల్ఫైడ్ ఇలాంటివి. ఆ రసాయనాలకి స్వాభావికంగా అవి మెరిసేటువంటి తత్వం ఉంటుంది. మనం అంతెందుకు, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంచెం ఎర్రటువంటి, అంటే చీకట్లో వెళ్ళినప్పుడు మీకు కింద రోడ్డు మీద, తార్ రోడ్డు మీద ఎర్రటికి మెరుపు వస్తూ ఉంటుంది. కొన్ని రోడ్డు మధ్యలో పెడుతూ ఉంటారు ఎర్రటువంటి ఇవి. సో అది ఏంటది? అది రేడియం వెలుగు వస్తుంది అనమాట. అది నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ఫ్లోరసెన్స్. అంటే దట్ గివ్స్ అవుట్ ఎ కైండ్ ఆఫ్ లైట్, కలర్డ్ లైట్ విచ్ విల్ రీచ్ అస్. సో ఆ ప్రాసెస్ ఆఫ్ ఎమిటింగ్ అవుట్ కలర్ బై సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లోరసెన్స్. ఈ ప్రాసెస్ని కూడా మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా మనం నేర్చుకోవచ్చు. తర్వాత అలాగనే వీ హ్యావ్ గాట్ అనలిటికల్ కెమిస్ట్రీ, ఇందాక చెప్పుకున్నాం. క్వాలిటీ టెస్టింగ్ ఆఫ్ వాటర్. మనం తీసుకునేటువంటి వాటర్లో యూజువల్గా ఏంటంటే ఇవాళ రేపు అందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఒక ప్యూరిఫైయర్ అనేటువంటి దాంట్లో వాటర్ని పోసి దాన్ని ప్యూరిఫై చేసి వాడుతూ ఉంటాం. ఎందుకని అలా వాడుతూ ఉంటాం? దే మే క్యారీ సమ్ కైండ్ ఆఫ్ కంటామినెంట్స్. అందులో బ్యాక్టీరియల్ కంటామినెంట్స్ ఉండొచ్చు, లేదా ఇతరత్ర మురికి పదార్థాలు ఏమైనా కలిసిపోయి ఉండొచ్చు. వాటిని విడదీసి ప్యూర్ ఫామ్ ఆఫ్ ద వాటర్ని కొద్దిగా దానికి మినరల్స్ యాడ్ చేసి వాడుకుంటే అది సేఫ్ ఫర్ యూసేజ్. అందుచేత ఏం చేస్తారంటే మనం వాడేటువంటి వాటర్ని దాని క్వాలిటీ టెస్టింగ్ చేస్తారు. సమ్ ఆఫ్ అవర్ ఏరియాస్, మన తెలంగాణ ఏరియాలో, నల్గొండ ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లోరిన్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ కాజెస్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్ కాల్డ్ అస్ ఫ్లోరోసిస్. ఆ పళ్ళు పాడైపోవడం, తర్వాత ఎముకలు పాడైపోవడం, ఇలాంటి ఒక రుగ్మతలు అనేటువంటి శారీరక రుగ్మతలు, అంటే ఇల్ హెల్త్ అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాంటి కంటామినేటెడ్ వాటర్ తాగితే. సో అసలు ఆ తీసుకునేటువంటి వాటర్ ఎంత మటుకు ప్యూర్గా ఉంటుంది, ఏ రకంగా దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు అనేటువంటిది మనం క్వాలిటేటివ్ అనాలిసిస్లో చూస్తాం. ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏమున్నది, దీంట్లో ఫ్లోరిన్ ఉందా, క్లోరిన్ ఉందా, ఉంటే ఎన్ని పార్ట్స్ పర్ మిలియన్ ఉంది, ఇలాంటివి చూస్తాం. అన్ని పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే మనకి సేఫా కాదా, ఇలాంటివన్నీ టెస్ట్ చేయడానికి క్వాలిటేటివ్ అనాలిసిస్ చేస్తాము. ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేటువంటిది అనలిటికల్ కెమిస్ట్రీలో మనం చూస్తాం. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్ అంటారు. అంటే మీకు యూజువల్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేటువంటి దీని మీద ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ క్రైమ్ జరిగినప్పుడు రకాలైనటువంటి వస్తువులను అక్కడ కలెక్ట్ చేస్తారు. జరిగిన చోట బ్లడ్ శాంపుల్ కానీ, లేకపోతే హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని వాటిని ఏం చేస్తారంటే అనాలిసిస్కి సబ్మిట్ చేస్తారు. అనాలిసిస్కి సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఏ రకమైనటువంటి క్లూ ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. దాన్ని మనం వీ కాల్ ఇట్ as ఫోరెన్సిక్ సైన్సెస్. దట్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వింగ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఇన్ దట్. నెక్స్ట్ ఈ బ్లడ్ మనం టెస్ట్ చేస్తాం కదా, ఆ బ్లడ్ టెస్ట్ చేసే దాంట్లో ఒకవేళ లూకోసైట్స్ ఉన్నాయా, ఎరిథ్రోసైట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఈస్నోఫిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం అనలిటికల్ కెమిస్ట్రీలో తెలుసుకుంటాం అనమాట. అంటే డయాగ్నోసిస్లో కూడా దిస్ విల్ బి క్వైట్ యూస్ఫుల్.
దాంట్లో ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉంటే వాడికి ఎలర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఈస్నోఫీలియా అనేటువంటి ఒక జబ్బుతోటి వాడు బాధపడుతూ ఉంటాడు. సో అలాగా మనం తీసుకున్నటువంటి ఏదైనా పదార్థం మనం నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి పదార్థాల్లో ఆ కాంపోజిషన్ ఏంటి, దాంట్లో ఏం ప్యూరిటీ ఉన్నది, అలాగే ఇతరత్ర ఏమన్నా అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా దాంట్లో, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఏంటంటే ఈ అనలిటికల్ కెమిస్ట్రీ అనేటువంటిది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ జనరల్ దట్ we discuss about the chemistry. Okay, so hope I think I have reached all of you in a you understood whatever the content that we have discussed in the particular session. ఏనన్నా అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నటువంటిది? అర్థమవుతుందా? Yes, sir. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? Yes, sir. ఓకే, అయితే మనం ఈ రసాయనాల గురించి తెలియజేసుకోవడం అనేటువంటిది కేవలం అది ఎట్లాగా అంటే ఏదో మార్కుల గురించి చదివేటట్టుగా ఉండకూడదు నాన్న. మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏ సైన్స్ చదివినా, లెట్ ఇట్ బి కెమిస్ట్రీ, లెట్ ఇట్ బి ఫిజిక్స్, లెట్ ఇట్ బి బయాలజీ, లెట్ ఇట్ బి మ్యాథమెటిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, when you show the interest and learn the subject, realizing the importance of the subject, you will understand the subject at the depth. లోతు దాకా మీకు ఆ సబ్జెక్ట్ అనేటువంటిది అవగాహనకు వస్తుంది. అలా దాని లోతుల దాకా మీరు అవగాహన చేసుకున్నారనుకోండి ఒక సబ్జెక్ట్ గురించి, అదేం చేస్తుంది అంటే దట్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ మార్క్స్. అది మీకు ఆటోమేటిక్గా మార్క్స్ సంపాదించి పెడుతుంది. కానీ మనం ఏంటంటే ఏదైతే ఒక ప్రాక్టీస్ మనకి ఒకవేళ ఉంటే, లేకపోతే మరీ మంచిది, నో ఇష్యూస్ అట్ ఆల్. ఒకవేళ ఏదో 3 మార్కుల కోసం చదువుకుందాం, 2 మార్కుల కోసం చదువుకుందాం, ఈ 5 మార్కుల కోసం చాలా ఇంపార్టెంట్, ఇవి 4 చదువుకుంటే డెఫినెట్గా 2 వస్తాయి, ఇలాంటి ఆలోచన కొంచెం పక్కన పెట్టేసి, ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్కి వచ్చారో ఇప్పుడు యూ హ్యావ్ గ్రోన్ అప్. ఇప్పటిదాకా ఏంటి చిన్నపిల్లలు, ఇప్పుడు కూడా చిన్నపిల్లలే, బట్ స్టిల్ ఏంటి యూ గాట్ ఎ లిటిల్ బిట్ అడ్వాన్స్, లైక్ 15 నుంచి 16 ఏళ్ళకు అట్లా వస్తారు. మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కరెక్ట్గా మైండ్ అనేటువంటిది కొద్దిగా పెద్ద విషయాల్ని అవగాహన చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఇది ఎందుకు చదువుతున్నాం, దీని అప్లికేషన్ ఏంటి అనేటువంటి దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. అది నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఇఫ్ వెన్ యు ఆర్ లిజనింగ్ టు అ లెసన్, you should listen to it attentively at the same time. In case if you find anything which is some kind of interest, then you have got to poke your, you should be curious enough in order to understand the concepts in totality. దాంట్లో ఉన్న అన్ని రకాలైనటువంటి యాంగిల్స్ని మీరు టచ్ చేయగలగాలి. మీరు ఎక్కువ ప్రోబ్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. యూ షుడ్ ప్రోబ్ ఇన్ టు ద సబ్జెక్ట్. నేను ఏదో ఒక ఫినామినన్ చెప్పాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాటర్ అనేటువంటి దాని గురించి ఐడియా ఉందా? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ మ్యాటర్? వాట్ మ్యాటర్ ఈస్? మ్యాటర్ అని ఒక పదార్థాన్ని అంటాం, మ్యాటర్ అంటాం కదా. మీకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఐడియా ఉందా? Harshita is trying to tell. Yet, tell Harshita. What matter is? How do you define the matter? Matter is 3 types, sir. Gas, liquid. Correct. So therefore, before you enter into the states of the matter, first we should understand what matter is. So I think you all have that kind of knowledge. Matter is something which occupies some space, which has got some definite mass. కొంత మాస్ ఉండి తర్వాత కొంత స్పేస్ ని ఆక్యుపై చేసేటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాటర్ అంటాం కదా. సో ఈ మ్యాటర్ అనేటువంటిది కరెక్ట్ గా చెప్పింది హర్షిత. సో నౌ వాట్ ఈస్ దట్? మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 స్టేట్స్ యాజ్ వీ అబ్జర్వ్ దట్. మనం ఆ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ని ఏ రకంగా క్లాసిఫై చేసుకుంటాము? గ్యాస్ అని, తర్వాత లిక్విడ్ అని, తర్వాత సాలిడ్ అని 3 రకాలుగా అనుకుంటాం కదా. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకేమైనా కాకుండా ఉండే అవకాశం ఉందా? ఇవి కాకుండా No idea, sir. No idea. So ఇది కాకుండా ఏంటంటే there are 2 more things which we classify them as matter. Of course, that is not seen in the normal conditions of temperature and pressure. మన రూమ్ టెంపరేచర్ లో, మన ఆర్డినరీ ప్రెషర్ దగ్గర ఆ యొక్క పదార్థాలని మనం చూడం యూజువల్గా. సో ఆ 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ ద సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాషియస్ స్టేట్, దేర్ ఆర్ 2 more important స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో దాన్ని మనం ప్లాస్మా అని అంటాం. ఇది హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్లాసిఫై ది మ్యాటర్ కెన్ బి క్లాసిఫైడ్ లైక్ దిస్. సో దేర్ఫోర్ ఇక్కడ మనం మ్యాటర్ అనేది రాసుకుంటే, ఈ మ్యాటర్ అనేటువంటిది యూ కెన్ క్లాసిఫై దట్ ఇంటూ 2 kind
5 kinds of things. One is your solids, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్స్, అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ గ్యాసెస్. ఈ మూడు అనేటువంటిది మామూలుగా మనం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం what you can do is you can ask your teacher whenever we are discussing about the matter, ఏమన్నా అనొచ్చు, ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా సార్ అని అడగచ్చు. అడిగితే ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ దేర్ దే విల్ బి ఏబుల్ టు టెల్. ఈ మూడు కాకుండా హై టెంపరేచర్లో మనకు ఉండేటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మా అంటారు. వెరీ వెరీ హై టెంపరేచర్ అంటే సన్ లాంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సుమారుగా దాని సర్ఫేస్ మీద మనకి అబౌట్ 5000 కెల్విన్ టెంపరేచర్ ఉంటుంది. ఆ 5000 to 6000 కెల్విన్ టెంపరేచర్లో ఏమవుతుంది అంటే ఈ హైడ్రోజన్ అయాన్స్ అన్ని ఒక పదార్థం లాగా ఫామ్ అవుతాయి. అలాగే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక పదార్థం లాగా చార్జ్డ్ స్ట్రీమ్ ఆఫ్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ప్లాస్మా అంటాం. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ విల్ బి అపీరింగ్ ఎట్ లో టెంపరేచర్స్. ఇదేమో హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది ప్లాస్మా అనేది. అయినా మీ అందరికీ మెరుపు తెలుసు కదరా, మెరుపు, లైట్నింగ్. వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో మెరుపు వస్తుంది కదా, మెరుపు అనేటువంటిది ఒక వన్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్మా. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్లాస్మా. యాక్చువల్లీ దాంట్లో ఏంటి, చార్జ్డ్ పార్టికల్స్ అన్ని కూడా ఒక స్ట్రీమ్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటిది ఏంటంటే దట్ విల్ నాట్ కమ్ అండర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేట్స్. దాని సాలిడ్ మనం చెప్పలేం, లిక్విడ్ అని చెప్పలేం, గ్యాస్ అని చెప్పలేం. దట్ వీ కెన్ క్లాసిఫై దట్ యాజ్ ప్లాస్మా. దాన్నే మనం ప్లాస్మా అంటాం. తర్వాత వెరీ లో టెంపరేచర్స్ దగ్గర అంటే నానో కెల్విన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఏ పదార్థమైనా దాన్ని నానో కెల్విన్స్ కి తీసుకొని వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ వన్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. దీన్ని ఏమంటారంటే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. దట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ సబ్స్టెన్స్, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. నౌ హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ దేర్? ఏమేమి ఉన్నాయి ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్? ఈ 3 మామూలుగా చూసేది. ఇవి 2 కాకుండా ఇంకో 2 ఏమి యాడ్ చేసుకున్నాం మనం? వాట్ ఈస్ దిస్? దీన్ని ఏమంటున్నాం మనం? లైట్నింగ్ ఇలాంటివన్నీ దేని కిందకి వస్తాయని చెప్పాను. ప్లాస్మా. దిస్ ఇస్ కాల్డ్ ప్లాస్మా అంటాం. తర్వాత లో టెంపరేచర్స్ దగ్గర ఉండేటువంటి మ్యాటర్ ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ as బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటాం. సో ఈ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్, ప్లాస్మా ఈ రెండు కూడా మ్యాటర్ తో పాటు అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ తో పాటు ఇవి కూడా ఉంటాయి. కాకపోతే ఇవి నార్మల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ లో వీటిని మనం చూడడం అన్నమాట. సో ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు, ఐ థింక్ హర్షిత ఈస్ టాకింగ్ అండ్ షీఈస్ పార్టిసిపేటింగ్. I think any one of the others who can give some idea about what we are learning, like Prasanna గానీ లేకపోతే ఇంకా వేరే ఎవరన్నా కానీ మనం సాలిడ్స్ అనేటువంటి జనరల్ గా చూసినప్పుడు ఎలా అర్థమవుతుందన్న, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్, లైక్ హౌ డు యూ క్లాసిఫై దట్? ఎగ్జాక్ట్ గా మనం ఏ పదార్థాలని మనం సాలిడ్ అంటాము, ఎట్లా డిఫైన్ చేస్తాం దాన్ని, సాలిడ్ ని? ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా సాలిడ్స్ కి? కెన్ ఎనీవన్ టెల్ a small example of a solid? నిత్య జీవితంలో మనం రెగ్యులర్ యూసేజ్ లో ఉండేటువంటిది ఏదైనా ఒక పదార్థం. ఐస్ ఐడియా ఉందా నాన్న అందరికి? ఐస్, మంచు. ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ just tell me, like whatever the ice that we see, ice అనేటువంటిది ఏంటి? that will be in the solid state, isn't it? ice అనేటువంటిది solid state లో ఉంటుంది కదా. ఐస్ కాకుండా ఈ ఐస్ ని కనుక మనం కొంచెం రూమ్ టెంపరేచర్ లోకి తీసుకొని వచ్చామనుకోండి, రిఫ్రిజిరేటర్ లో నుంచి ఐస్ గడ్డ తీసుకొని వచ్చి ఒక టేబుల్ మీద పెట్టాము, అది ఇమీడియట్ గా ఏమవుతుంది? ఐస్ కాస్త liquid అంటే it will become what? Water. What form it will take? It will take the form of a liquid, that is water. Now ఈ వాటర్ ఏం చేసాము అంటే మనం కొద్దిగా హీట్ చేసాం.
say around we heat it up to some 60 degrees Celsius or 70 అలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి టెంపరేచర్, వాటర్ బికమ్స్ వాట్? It gets evaporated and we call it as Vapor. vapor అంటాం. సో ఒకే ఒక ఫామ్ తీసుకున్నాం మనం, ఒకే ఒక కెమికల్ సబ్స్టెన్స్. ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఏంటది? మనం తీసుకుంది ఐస్ అనేటువంటిది. సో ఐస్ కానీ వాటర్ కానీ వాటర్ వేపర్ కానీ, ఈ మూడిట్లో ఉండేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ ఏంటన్నా? వాట్ ఈస్ దట్? డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ? What water is made up of? What is the formula for water? How do we represent water? H2O, sir. Wonderful, wonderful. Is there any difference in the chemical composition if it is in the form of an ice or water vapor? Ice No, la sir. undanukondi, అందులో కూడా H2O నే కదా, వాటర్ వేపర్ లో కూడా ఉండేది H2O నే కదా. సేమ్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. ఇది సాలిడ్ లాగా ఉంటుంది, అలాగే లిక్విడ్ లాగా ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుంది? వేపర్ అంటే గ్యాషియస్ స్టేట్ లాగా కూడా ఉంటుంది. అంటే it is undergoing some kind of change in its physical state from ice to water and then from water to water vapor. సో మీరు కనుక చూసినట్టయితే వీటిలో నేను సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, విచ్ వన్ క్యారీస్ హై ఎనర్జీ, వెరీ హై ఎనర్జీ? ఈ మూడిట్లో చాలా ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఐస్ కుంటుందా, వాటర్ కుంటుందా, వాటర్ వేపర్ కుంటుందా? ఏది ముట్టుకుంటే మనకు కాలుతుంది చెప్పండి? ఈ మూడిట్లో ఏది ముట్టుకుంటే మనకి, చెయ్యి ఇట్లా పెట్టాం అనుకోండి ఆవిరి దగ్గర, ఏమవుతుంది చెయ్యి? Water vapor, sir. వాటర్ వేపర్ కదా. వాటర్ వేపర్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది దేనికన్నా? వాటర్ కన్నా. వాటర్ అనేటువంటిది ఐస్ కన్నా. అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఐస్ అనేటువంటిది మనం తక్కువ టెంపరేచర్లో ఉన్నప్పుడు వాటర్ అది ఐస్ లాగా ఉంటుంది, గడ్డ కట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే కొద్దిగా టెంపరేచర్ పెరిగిందంటే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ది ఎక్స్టర్నల్ హీట్, దెన్ వాట్ ఇట్ బికమ్స్, ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ వాటర్. నెక్స్ట్ మనం ఇంకా కొద్దిగా వేడి చేసాం అనుకోండి, వాటర్ కాస్త ఏమవుతుంది? వాటర్ వేపర్ లాగా మారుతుంది. అంటే there is some kind of change that is occurring in these substances irrespective of their, like in a sense, though the chemical composition is same, when it is exposed to the heat, what will happen? One form of the substance is becoming into another physical form. అయితే ఇది ఏ రకంగా మారుతుంది అని చూస్తే, ఐస్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఒక షేప్ లో ఉంటుంది కదా, ఇలాగ బ్లాక్స్ రూపంలో ఉంటుంది. ఇలాగ బ్లాక్స్ రూపంలో ఐస్ అనేటువంటిది ఒక బ్లాక్ చేరుకొని ఉంటుంది ఇట్లాగా. దాన్ని మనం ఫిజికల్ గా వీ కెన్ ఐడెంటిఫై ద షేప్ ఆఫ్ ది ఐస్. సో ఈ ఐస్ లో ఇలా పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఆ ఐస్ బ్లాక్ అనేటువంటి దాంట్లో ఏ ఒక్క పార్ట్ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటి కదలదు సాలిడ్ స్టేట్ లో. అదే వాటర్ అనుకోండి, వాటర్ అనేటువంటిది ఏమవుతుంది? ఇట్లా ఫ్రీగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ ఫ్లో. అండ్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ద గ్యాస్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇలాగా అక్కడ ఒక వాటర్ వేపర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ వేపర్ మాలిక్యూల్, ఇట్లాగా రకరకాల డైరెక్షన్స్ లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అంటే వాట్ యూ ఫైండ్ హియర్? దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఇంటర్నల్ కాంపోజిషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఇజంట్ ఇట్? ఐస్ కి, వాటర్ వేపర్ కి there is some kind of change in it, in the internal composition of the substance. Yes or no? Yes, sir. సో మీరేంటంటే ఆ కాంపోజిషన్ లో ఉన్నటువంటి తేడా ఎందుకు వచ్చిందో మీకు కొంచెం అవగాహన ఉందా? ఎందుకని ఇందులో సాలిడ్ అంటే ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది కదా సాలిడ్ సబ్స్టెన్స్ కి. మీరు ఒక డస్టర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, లేకపోతే ఒక గ్లాస్ తీసుకోండి, వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? You get a specific shape. But in case if you take a liquid, is there any specific shape for it? No, sir. No. And what type of shape it will take? Suppose if you take the water. Now, the water a container shape ni తీసుకుంటుంది. Very good. So if it is allowed to flow from higher region to lower region, it keeps flowing down, isn't it? So అలాంటి freedom of movement ఎక్కువ ఉంటుంది వాటర్ కి అయితే. సాలిడ్ కి అయితే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఎక్కువ ఉండదు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట డస్టర్ పెట్టాం అనుకోండి, దాని మటుకు అది వెళ్ళిపోతుందా? వెళ్ళదు. విల్ ఇట్ గో లైక్ దట్? ఇట్ విల్ నాట్, ఇజంట్ ఇట్?
So, but water, if it is made to move from a higher region to lower region, what will it do? It will keep moving on. సో దానికి ఏంటంటే దాంట్లో ట్రాన్స్లేటరీ మోషన్ అనేటువంటి వాటర్ లో ఉంటుంది, సాలిడ్ సబ్స్టెన్స్ లో ట్రాన్స్లేటరీ మోషన్ అనేటువంటిది ఉండదు. గ్యాషియస్ స్టేట్ తీసుకొచ్చాం అనుకోండి, దాన్ని ఇట్ హాస్ గాట్ అ గ్రేటర్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. All these molecules at random can they move from one corner of a room to another corner of a room. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూల అగరబత్తిని వెలిగించండి అమ్మా రూమ్ లో, వెలిగించేసి మీరు ఇంకొక మూల కూర్చోండి, ఇంకో కార్నర్ లో. మీరు ఆ స్మెల్ తీసుకుంటారా లేదా? ఆ స్మెల్ మీకు వస్తుందా రాదా? ఎలా వస్తుంది అది? diffuse. It diffuse. ఆ స్మెల్ అనేది కరెక్ట్. ఆ ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది గ్యాస్ తో పాటుగా వచ్చి ఎయిర్ తో పాటు మన నాస్ట్రిల్స్ ని తాకినప్పుడు విల్ పెర్సీవ్ ద స్మెల్ ఆఫ్ దట్ పర్టికులర్, ద ఆర్డర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ సెంట్ స్టిక్. సో అదేంటి అంటే బికాస్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ది ఎయిర్ అరౌండ్ అస్. సో ఆ ఎయిర్ అనేటువంటిది ఫ్రీగా తిరుగుతుంటుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, దానికి ఒక డైరెక్షన్ అనేటువంటిది ఉండనే ఉండదు. సో ఇలా ఉండడానికి కారణం ఏంటో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? Why solid will be remaining as it is in a particular geometry and it will remain at the place where it is kept. ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది. అలాగే ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, దాని షేప్ ఏం మారిపోదు. ఇష్టం వచ్చినట్టు మారుతుందా దాని షేప్? డస్టర్ని ఇంకో రకంగా మార్చాలంటే మార్చగలుగుతామా? మౌల్డ్ చేయగలుగుతామా? నో. బట్ వాటర్ ఏం చేయొచ్చు? బీకర్ లో పోస్తే బీకర్ షేప్ తీసుకుంటుంది, ఒక గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటుంది, ఒక బెలూన్ లో నింపితే బెలూన్ షేప్ తీసుకుంటుంది. అవునా కదా? Yes, sir. So therefore, this kind of freedom of movement is there in the water. Now, in case if you take the gas, okay, 1 gram gas తీసుకున్నామంటే ఆ 1 gram gas ని you can fill it to occupy a cylinder. You can make it occupy a very small space like a balloon, and also you can make it occupy entire room that is available around you. ఆ 1 gram gas ని ఇన్ని రకాలైనటువంటి కంటైనర్స్ లో దాన్నే నింపచ్చు. అంటే ఎందువల్ల అట్లాగా నింపబడుతుంది? బికాస్ ఇట్ హాస్ గాట్ గ్రేటర్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేటువంటిది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి, లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్ కి వచ్చేసరికి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఇది అర్థమైంది కదా మీకు? డిడ్ యు అండర్స్టాండ్ దిస్? సో దీంట్లో బేసిక్ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకని సాలిడ్ కలా ఫిక్స్డ్ జామెట్రీ ఉండాలి? ఎందుకు అలా ఉండాలి? మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం ఇప్పుడు దాని మీద. క్లోజర్ మాలిక్యులర్ షేప్ ఉంటుంది. వెరీ గుడ్. అంటే మాలిక్యూల్స్ అనేటువంటివి దే ఆర్ టైట్లీ హెల్డ్ టు వన్ అనదర్. ఆ రెండింటి మధ్య స్పేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. వాట్ ఫర్? ఎలాగా అలాగా టైట్ గా ఒకదానికోటి పట్టుకొని ఉన్నాయి అవి? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలాగ అవి గట్టిగా ఒకదానికోటి అదుకొని ఉన్నాయి? దే ఆర్ నాట్ మూవింగ్. ఎక్సెప్ట్ సాలిడ్ పార్టికల్స్ ఏంటంటే యూ విల్ నాట్ ఫైండ్ మచ్ మూమెంట్ ఇన్ దట్ ఎక్సెప్ట్ వైబ్రేటరీ మూమెంట్. ఒక చిన్న వైబ్రేటరీ మూమెంట్ ఇక్కడ ఉన్నదనుకో సాలిడ్ పార్టికల్, కొంచెం ఇటువైపు కదులుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఇక్కడ దాకా వచ్చేది. ఇట్ జస్ట్ వైబ్రేట్స్ ఆర్ ఆసిలేట్స్ అరౌండ్ ఇట్స్ మీన్ పొజిషన్. ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఇక్కడే ఉంటుంది. దే ఆర్ ఆల్ క్లోజ్లీ ప్యాక్డ్ యాజ్ యూ సెడ్ రైట్లీ. బట్ వాట్ మేక్స్ దెమ్ టు బికమ్ సో క్లోజ్లీ ప్యాక్డ్? ఏదైనా ఒక రీజన్ ఉండాలి కదా నాన్న. ఏం రీజన్ చేత ఇవన్నీ క్లోజ్ గా ఒకదానికోటి హెల్డ్ అయి ఉన్నాయి? వాట్ విల్ యాక్ట్ దెమ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ క్లోజ్ టు వన్ అనదర్? వాట్ యాక్ట్స్ ఇన్ బిట్వీన్ దెమ్? మీరు మామూలుగా కూర్చొని ఉన్నారు ఒక క్లాస్లో, లేకపోతే ఒక ఓపెన్ ఫీల్డ్లో ఉన్నారు. ఓపెన్ ఫీల్డ్లో ఉంటే మిమ్మల్ని ఏమన్నారంటే సడన్ గా మీ పీఈటీ సార్ మీరు యూ మేక్ ఎ హ్యూమన్ గార్లాండ్ అన్నారు. అంతా కలిపి ఒక దండలాగా ఫామ్ అవ్వండి అన్నారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారమ్మా? మీరందరూ కలిపి ఒక సర్కిల్ లాగా ఫామ్ అవ్వండి, క్లోజ్ గా ఒకళ్ళనొకళ్ళు ఒక అంటే కంటిన్యూటీ ఉండేలాగా ఉండండి అన్నారు అనుకో. అప్పుడు ఏం చేస్తారు మీరు? దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ బిట్వీన్ యూ అండ్ యూఆర్ ఆస్క్డ్ టు ఫార్మ్ అ సర్కిల్ లైక్ థింగ్. వాట్ విల్ యూ డూ? దగ్గరికి వెళ్తారు సార్, అట్రాక్ట్ అవుతారు. దగ్గర వెళ్ళిపోయి మీరు ఒకళ్ళొకళ్ళు చేతులతో పట్టుకొని ఉంటారు కదా, కానీ ఇక్కడ చేతులతో పట్టుకోవడానికి ఏమైనా ఉందా? ఇక్కడ ఒకదాని మధ్యలో ఒక దాంట్లో ఎట్లా ఉన్నాయి అవి క్లోజ్ గా ఒకదానికోటి? వాటికి ఏం చేతులు కాళ్ళ లేవు కదా, అయినా క్లోజ్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అలా క్లోజ్ గా?
సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఐరన్ సబ్స్టెన్స్ తీసుకున్నాం, దాన్ని మ్యాగ్నెట్ దగ్గర పెట్టాం. ఏం చేస్తుంది ఐరన్? ఐరన్ నెయిల్ ఏం చేస్తుంది? చిన్న అట్రాక్ట్ అవుతుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో therefore between these two solid particles there should be some force which can keep them bind together. They attract, they make these particles attract with each other. So ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేటువంటిది రెండు పార్టికల్స్ ని దగ్గరికి తీసుకొని వస్తుంది. ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్సెస్ సాలిడ్స్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. The forces that operate between the particles will be very strong. That is the reason why they are tightly held. Now in the case of the liquids, if you see, there is a kind of movement like this. ఇలా వెళ్ళిపోతా ఉంటుంది వాటర్, లేదా ఏదైనా లిక్విడ్. హనీ తీసుకోండి, హనీ కూడా ఒక చిన్న కప్పులో మీరు హనీ తీసుకున్నారు అనుకోండి, మేక్ ఎ స్మాల్ ఓపెనింగ్ ఇన్ దట్, సో ద హనీ కీప్స్ కమింగ్ డౌన్. సో ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే దీనికి డిఫరెన్స్ అంటే వాటర్ అయితే ఇట్లా ఫాస్ట్ గా వచ్చేస్తుంది, హనీ అయితే కొద్దిగా వస్తుంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ హనీ అనేటువంటిది ఎందుకు అలా వస్తుంది అంటే దాని విస్కాసిటీ వలన వస్తుంది. వాటర్ ఎందుకని అలా వస్తుంది? అది పల్చగా ఉంటుంది, దానికి అంత విస్కాసిటీ లేదు కాబట్టి ఒక ధారలాగా వచ్చేస్తుంటుంది. అంటే సర్టన్ ప్రాపర్టీస్ విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అండ్ ది అదర్. బట్ ఇన్ జనరల్ స్పీకింగ్ ఆల్ లిక్విడ్స్ విల్ ఫ్లో. అవి ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉంటాయి. అలా ఫ్రీగా మూవ్ అవడానికి కారణం ఏంటంటే ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య దూరం చాలా ఎక్కువ. అవి రెండు బైండ్ చేసేటువంటి ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో సాలిడ్స్ కన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి వీక్ అయిపోతాయి. ద ఫోర్సెస్ దట్ బైండ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద వాటర్ విల్ బి వెరీ వెరీ వీక్. అందుచేత ఏమవుతుందంటే దాని ఫ్లో అనేటువంటిది చాలా నిదానంగా, అది అది ఒక ఫ్లో అంటే సాలిడ్ కన్నా ఎక్కువ మూమెంట్ తోటి వాటర్ అనేటువంటిది పోతూ ఉంటుంది. Because the forces that operate between the molecules are very very weak. Therefore they are free to move in a linear way. అంటే ఒక రేఖీయంగా ఒక రేఖ వెంబడి పోతూ ఉంటుంది అనమాట. అది ఒక డైరెక్షన్ లో, ఒక దిశలో. కానీ గ్యాసెస్ తీసుకుంటే వాటి మధ్య ఫోర్సెస్ ఇంకా వీక్ ఫోర్సెస్, వాటిని మనం వాండర్ వాల్ ఫోర్సెస్ అంటాం. వాండర్ వాల్ అనేటువంటి వాడు ఒక సైంటిస్ట్ అనమాట. అతను ఈ ఫిజికల్ స్టేట్ ఈక్వేషన్ ఆఫ్ ది గ్యాసెస్ ని కనుక్కున్నవాడు అతను. అలానే అతను కొన్ని ఫోర్సెస్ మీద రీసెర్చ్ చేసి ఈ గ్యాసెస్ స్టేట్ లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఫోర్సెస్ ని వీక్ ఫోర్సెస్ గా ఉంటాయని ఐడెంటిఫై చేశాడు. సో ఆయన పేరు మీదుగా ఈ గ్యాసెస్ స్టేట్ లో ఉండేటువంటి ఫోర్సెస్ ని మనం వి కాల్ దెమ్ యాజ్ వాండర్ వాల్ ఫోర్సెస్. వాండర్ వాల్ ఫోర్సెస్. ఆ ఫోర్సెస్ అనేటువంటివి గ్యాసెస్ మాలిక్యూల్స్ మధ్య ఆపరేట్ చేస్తుంటాయి, విచ్ ఆర్ వెరీ వీక్. అందుచేత ఏంటంటే ఈ గ్యాసెస్ సబ్స్టెన్సెస్ లో మాలిక్యూల్స్ ఫ్రీగా ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ రాండమ్ దే కెన్ కీప్ మూవింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. So that is how the forces that operate between the particles and how they are packed in a given state of matter makes a particular state of substance. ఫిజికల్ స్టేట్ లో మనం ఫస్ట్ చూసేటువంటిది ఏదైతే సాలిడ్ ఉందో దాంట్లో పార్టికల్స్ అని చాలా దగ్గరగా ఉండడానికి కారణం వాటి మధ్య ఉన్నటువంటి బలాలు చాలా స్ట్రాంగ్ గా యాక్ట్ చేయడం వలన. అలాగే లిక్విడ్స్ తీసుకుంటే ఒక లిక్విడ్ మాలిక్యూల్ కి ఇంకో లిక్విడ్ మాలిక్యూల్ కి మధ్య స్పేసింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు స్పేసింగ్ ఎక్కువగా ఉంటుంది అంటే దాంట్లో ఉండే ఫోర్స్ సాలిడ్ లో యాక్ట్ చేసే ఫోర్స్ కన్నా వీక్ గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం? గ్యాసెస్ స్టేట్. గ్యాసెస్ స్టేట్ లో ఒక మాలిక్యూల్ కి ఇంకో మాలిక్యూల్ కి చాలా ఎడం ఉంటుంది. అంతేకాకుండా ఈ మాలిక్యూల్స్ ఒకదానితో కొలైడ్ కూడా అయిపోతూ ఉంటాయి. అయిపోయి మన డైరెక్షన్ మార్చుకుని వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. And each of them will move with different velocities in different directions. That is because the forces that operate between the gases will be very 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 weak. చాలా తక్కువ బలంతో ఉంటాయన్నమాట. అందుకని అవి గ్యాసెస్ మాలిక్యూల్స్ ని బైండ్ చేసి ఉంచలేవు. సో దిస్ మేక్స్ the difference between the solid state, liquid state and gaseous state. Here you need to just generally understand one more important thing regarding the energy issue. Already I told you about an example pertaining to that. ఐస్, వాటర్ వేపర్ తీసుకొని ఉంటే వాటర్ వేపర్ లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్. ఎందుకని అంటే వాటర్ ని మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఆ హీట్ ఎనర్జీని తీసుకొని దెన్ ఇట్ విల్ బికమ్ వాటర్. సో జనరల్ గా వేపర్ స్టేట్ లో ఉండేటువంటి దానికి ఆ గ్యాసెస్ స్టేట్ లో ఉండేటువంటి దానికి దాని యొక్క కరెస్పాండింగ్ లిక్విడ్ స్టేట్ లో ఉండేటువంటి ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇది ప్రాథమికమైనటువంటి డిఫరెన్స్. తర్వాత ఇంకోటి ఏంటి, సాలిడ్ స్టేట్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ స్టేట్ కి ఇంకొద్దిగా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. దిస్ వీ కెన్ ఐడెంటిఫై బై ద మూవ్మెంట్ ఆఫ్ ది
పార్టికల్స్, ఆ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి, సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇస్ లిక్విడ్ హ్యాస్ అ లిటిల్ హైయర్ ఎనర్జీ దెన్ వాటర్ అండ్ గ్యాస్ హ్యాస్ అ లిటిల్ హైయర్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ద లిక్విడ్. So these are the things, these are the fundamental things that we understand from the states of the matter when it comes to the physical states. అయితే ఇక్కడ ఒక చిన్న కొత్త పదం మీకు చెప్తాను, కంగారు పడకుండా వినండి. దాన్ని ఏమంటామంటే, ఇది ఒక వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ థింగ్స్ దట్ యూ విల్ లెర్న్ ఎ లిటిల్ మోర్ ఎట్ ది ఇంటర్మీడియట్ లెవెల్. ఇన్ ద first year itself you learn about this. So I'll just introduce one particular concept or one particular term, not a very big concept right now. Let us not go into the too many details of that concept. We call it as entropy. Entropy అంటారు. ఎంట్రోపీ అంటే ఏం లేదన్నా డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ అంటారు. ఎంట్రోపీ అంటే డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్, అంటే డిగ్రీ ఆఫ్ డిజార్డర్లీనెస్ అంటాం. ఈ డిగ్రీ ఆఫ్ డిజార్డర్లీనెస్ అనేటువంటిది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బట్టి మారిపోతూ ఉంటుంది. సాలిడ్ స్టేట్లో డిగ్రీ ఆఫ్ డిజార్డర్లీనెస్ చాలా తక్కువ, అంటే దాంట్లో డిసిప్లిన్ ఎక్కువ అనమాట. అంటే మాస్టర్ ఉన్నప్పుడు క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారో అలాగ అన్ని పార్టికల్స్ ఒక దగ్గర ఉండిపోయి ఉంటుంది. సో therefore what will happen, because there is an order in that, you find the randomness decreased in it. For example, మీరు ఆర్డర్లో కూర్చున్నారు మా క్లాస్లో, అంటే if you're asked to sit according to your roll numbers, say there are about 50 numbers in your 50 students in your class. So 1 to 50 అందరినీ కూర్చోబెట్టి రోల్ నెంబర్ ప్రకారం ఉన్నాం అనుకో, అంటే ఎలా ఉంటారు? రోల్ నెంబర్ 1 తర్వాత రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 2 తర్వాత రోల్ నెంబర్ 3, ఇలా కదా కూర్చుండేది. మీరు అందరూ ఉంటారా? Yes, sir. And if you're asked to sit in the same manner every day, రేపు కూడా పొద్దున వస్తాను, రాగానే చూసాను అనుకో, రోల్ నెంబర్ 1 అనగానే ఎక్కడ మనిషి నిలబడతాడు, ఎక్కడ స్టూడెంట్ నిలబడతాడు? ఫస్ట్ పొజిషన్ లో ఉన్న మనిషి నిలబడతాడు అక్కడ కదా. సో దట్ ఈస్ కాల్డ్ as ఆర్డర్లీనెస్. ఆ ఆర్డర్లీనెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంట్రోపీ తక్కువగా ఉంటుంది. ఎంట్రోపీ అంటే ఏంటి? డిజార్డర్లీనెస్ నే ఎంట్రోపీ అంటారు, అంటే ర్యాండమ్నెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ గివెన్ ఎనీ సచ్ ఇన్స్ట్రక్షన్, మీరు ఎలాగైనా కూర్చోండి అని చెప్పేసి అన్నాను. ఇవాళ 1 అనేటువంటి వాడు, రోల్ నెంబర్ 1 ఉన్నటువంటి వాడు ఫస్ట్ పొజిషన్ లో కూర్చుంటాడు ఆ స్టూడెంట్. రేపు పొద్దున వచ్చాను, ఫస్ట్ పొజిషన్ లో అక్కడ చూస్తే అక్కడ రోల్ నెంబర్ 1 ఉంటాడు, రోల్ నెంబర్ 2 10 ఉంటాడు, రోల్ నెంబర్ 1 ఎక్కడో బ్యాక్ సీట్ లో కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ ఏమైంది? డిజార్డర్లీనెస్ కొద్దిగా పెరిగింది. Did you understand this? So it increased a little more. So now suppose in case if the entire thing is not at all in an order, ఈ 9th A లో ఉండాల్సిన వాడు 9th B లో ఉంటాడు, 10A సెక్షన్ లో ఉండాల్సిన వాడు 10B సెక్షన్ లో ఉంటాడు. ఆ బిహేవియర్ ఏంటంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటుంది. లిక్విడ్స్ ఏంటి? ఇందాక చెప్పినట్టు ఒకటే రూమ్ లో ఒక పొజిషన్ నుంచి మారి ఒక 2 స్టెప్లు అవుతారో, తర్వాత 3 ప్లేసెస్ అవుతారో కూర్చుంటే అది లిక్విడ్ స్టేట్. ఎక్కడున్న వాడు అక్కడే ఉన్నాడు అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సాలిడ్ స్టేట్. అంటే ఎంత ఆర్డర్లీనెస్ ఉంటుందో అంత తక్కువ ఎంట్రోపీ ఉంటుంది. ఎప్పుడైతే డిజార్డర్లీనెస్ పెరుగుతుందో, ద ఇంక్రీజ్ ఇన్ ద డిజార్డర్లీనెస్ ఇండికేట్ దట్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. ఎంట్రోపీ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది, అనేటువంటి ర్యాండమ్నెస్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎంట్రోపీ ద్వారా అర్థం చేసుకుంటాం. సో ఈ ఎంట్రోపీ సాలిడ్స్ లో తక్కువ ఉంటుంది, లిక్విడ్స్ లో మోడరేట్ గా ఉంటుంది, అంటే గ్యాషియస్ స్టేట్ లోకి వచ్చేసరికి ఇట్ విల్ బి లిటిల్ మోర్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాలిడ్ స్టేట్ ఉందనుకోండి, ఇది ఒక పార్టికల్ ఏ అనే పార్టికల్ ఉంది, ఏ పక్కన ఉన్న పార్టికల్ బి ఉంది, ఆ ఏ అనే పార్టికల్ కింద సి అనే పార్టికల్ ఉంది, బి అనే పార్టికల్ కింద డి అనే పార్టికల్, ఇలా లేబుల్ చేశాం. సేమ్ షుగర్ క్రిస్టల్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక క్రిస్టల్కి ఏ అని పేరు పెట్టాం, ఒకదానికి బి అని పేరు పెట్టాం, ఒకదానికి సి అని పేరు పెట్టాం, ఒకదానికి డి అని పేరు పెట్టాం. ఓ చిన్న క్యూబికల్లో ఈ 4ని క్లోజ్ కంపాక్ట్ పొజిషన్లో అటు పెట్టాం. సో ఈ క్యూబికల్కి ఓపెనింగ్ ఉంది, ఇది ఇప్పుడు అట్టి పెట్టేసాం ఇలాగా. మళ్ళీ రేపు పొద్దున ఈ లిడ్ ఓపెన్ చేస్తాం. లిడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి పార్టికల్ ఎలా ఉంటుంది? ఏ ఉంటుందా, బి ఉంటుందా? అక్కడ ఏ పార్టికల్ ఉంటుంది? ఈ ఏబిసిడి అనే పార్టికల్స్ కి లేబుల్ చేసాం నాన్న, ఒకటే పార్టికల్స్ అవి. ఆ పార్టికల్స్ అన్నింటినీ ఒక చిన్న క్యూబికల్, చిన్న బాక్స్ లో పెట్టాం. ఒక చోట ఏని పెట్టాం, ఒక చోట బిని పెట్టాం, ఒక చోట సిని పెట్టాం, ఒక చోట డిని పెట్టాం. రెండో రోజు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏ ఉన్న చోట ఏ ఉంటుందా, లేకపోతే దాని మటుకు అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందా, వేరే ప్లేస్ కి, బి ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతుందా? అమ్మా అక్కడే ఉంటుంది సార్. అక్కడే ఉంటుంది కదా. ఇది సాలిడ్ అన్నమాట. అదే లిక్విడ్ అనుకో, మనం దాంట్లో అవకాశం ఉండదు, కానీ హైపోథెటికల్ గా, ఊహాజనితంగా అనుకుందాం. ఒక మాలిక్యూల్ కి రెడ్ కలర్ వేసాం, ఇంకో మాలిక్యూల్ కి బ్లూ కలర్ వేసాం, ఇంకో మాలిక్యూల్ కి ఆరెంజ్ కలర్ వేసాం, ఇంకో దానికి ఇండిగో వేసాం.
ఈ మాలిక్యూల్స్ అన్ని వరుసగా ఉన్నాయి అనుకుందాం, ఇవి పోతూ ఉంటాయి. సో ఒక 1 సెకండ్ తర్వాత 2 సెకండ్స్ తర్వాతనో ఈ రెడ్ కలర్ వేసిన మాలిక్యూల్ ఇక్కడ ఉంటుందా? ఉండదు సార్. బ్లూ కలర్ ఉన్న మాలిక్యూల్ ఇక్కడ ఉంటుందా? నో సార్. ఉండదు. సో కొద్దిగా ముందరికి జరుగుతుంది. సో దేర్ ఫార్ వాట్ వి సే, దేర్ ఈస్ ఎ సర్టన్ డిజార్డర్లీనెస్ ఇన్ ద సబ్స్టెన్స్. అది అంటే ర్యాండమ్నెస్ అనేటువంటిది కొద్దిగా పెరిగింది అని చెప్తాం. అంటే యూ కెనాట్ పిక్ ద సేమ్ రెడ్ మాలిక్యూల్ ఫ్రమ్ ద సేమ్ పొజిషన్, ఇట్ ఆల్టర్డ్ ఎ లిటిల్ బిట్ మోర్. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ వీ కాల్ ఇట్ యాజ్ randomness of the substance. ఆ randomness ని టెక్నికల్ గా ఏమంటాం మనం దాన్ని? వాట్ ఈస్ దట్ కాల్డ్? వాట్ ఈస్ దిస్ వర్డ్? డిసార్డర్. ఎంట్రోపీ అంటాం. సో ఇది గ్యాషియస్ స్టేట్కి వచ్చేసి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇక్కడ ఉంది అంటే ఇంకో క్షణానికి ఈ రెడ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ పొజిషన్. బ్లూ ఇక్కడ ఉంది అనుకుందాం, కాసేపుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఈ రెండు ఒకదాంతో కొలైడ్ అవ్వచ్చు, రకరకాల డైరెక్షన్స్ లో వెళ్ళిపోవచ్చు, రకరకాల చేంజెస్ జరుగుతాయి. సో గ్యాషియస్ స్టేట్కి వచ్చేసరికి ఎంట్రోపీ అనేటువంటిది మాక్సిమం ఉంటుంది. లిక్విడ్ స్టేట్కి వచ్చేసరికి కొద్దిగా తక్కువ, సాలిడ్ స్టేట్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ న్యూ ఆస్పెక్ట్ ఆర్ న్యూ ప్రాపర్టీ దట్ యూ విల్ లెర్న్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, దానికి ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని మనం డిస్కస్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. అంటే వీ క్లాసిఫైడ్ ద సబ్స్టెన్స్ into 3 physical states, basically what we know at normal temperature and pressure. మనం బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ గురించి కానీ ప్లాస్మా గురించి కానీ మరీ డీటెయిల్స్ లోకి ఏమి వెళ్ళట్లా. ఇప్పుడు మనకు కావాల్సింది సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, హౌ డు దే బిహేవ్ అట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇంత మటుకు మనం ఫిజికల్ స్టేట్స్ గురించి తెలుసుకున్నాం. లేటర్ ఆన్ నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే we discuss about the chemical compositions. అంటే ఈ సబ్స్టెన్సెస్ అన్ని కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేస్తాము అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. అలాగే కొన్ని లాస్, ది లాస్ దట్ గవర్న్ ద కెమికల్ కాంపోజిషన్ని కూడా మనం తెలుసుకుందాం. మీకు ఎంతమందికి వ్యాలెన్సీ గురించి ఐడియా ఉంది? ఆల్ ఆఫ్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ వ్యాలెన్సీ, హౌ టు రైట్ ద ఫార్ములా ఆఫ్ ఎ సబ్స్టెన్స్? మీకు ఐడియా ఉందా? ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో. వీ షుడ్ లెర్న్ how to write the formula of a substance, how to write the symbol of an element, and with valencies తోటి మనం ఒక ఫార్ములాని ఎలా రాయడం అనేటువంటిది నేర్చుకోవాలి ప్రాథమికంగా. అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫార్ములా లేకుండా మనం ఏ కెమిస్ట్రీ చదవలేము. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ సోడియం క్లోరైడ్, వాట్ విల్ యూ టెల్? ఎనీవన్? సోడియం క్లోరైడ్, NaCl. Very good, Nana. Suppose if I ask you what is the formula for magnesium chloride, what will you tell? MgCl2. What will you tell the formula for aluminum chloride? AlCl2. AlCl3. It is not AlCl2. Okay, sir. ఏంటది ఫార్ములా ఏంటి? AlCl3. మీకు ఎలాగ ఐడియా వచ్చింది దీని గురించి? ఇప్పుడు NaCl అంటే మనం NaCl అని రాసాం కదా, అలానే మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2 అని రాసాం కదా, అలానే అల్యూమినియం క్లోరైడ్ అంటే AlCl3 అని రాసాం కదా. ఈ మూడిట్లో అల్యూమినియం క్లోరైడ్ అంటే AlCl3 అని ఎందుకు రాస్తున్నాం? MgCl2 అంటే మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2 అని ఎందుకు రాస్తున్నాం? NaCl అంటే సోడియం క్లోరైడ్ అంటే NaCl అని ఎందుకు రాస్తున్నాం? వై వీఆర్ నాట్ రైటింగ్ NaCl2 or NaCl3 ఫర్ సోడియం క్లోరైడ్? Why we are not writing MgCl for magnesium chloride? Why we are not writing AlCl2 for aluminum chloride? మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? రీజన్ తెలుసా? No, sir. Okay, Nana. Fine. So regarding this, how we should write the formula, how we should remember the symbols of the element, to what extent we should remember the symbols of the element, and what are the other properties that are there with respect to the chemical composition అనేటువంటిది మనం నెక్స్ట్ సెషన్ లో చదువుకుందాం. Okay, for now what we do is we'll close the session here. What you do is you just go through whatever the content that I told you today. మీకు SSC టెక్స్ట్ లో మీకు ఇవి ఉన్నాయి. ఈ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, తర్వాత గ్యాషియస్ స్టేట్, వీటి కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ మీకు ఆ ఎనర్జీ కంపారిజన్, ఎంట్రోపీ కంపారిజన్, ఈ రెండు మాత్రమే నేను కొత్తగా మీకు చెప్పింది. మిగతావన్నీ కూడా వాట్ ఎవర్ దట్ ఆర్ నార్మల్ ఇదే, దట్ అలోన్ ఐ టాట్ యూ టుడే.
సో ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనం నెక్స్ట్ సెషన్కి వెళ్ళినప్పుడు కెమికల్ కాంపోజిషన్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వ్యాలెన్సీస్ అనేటువంటివి తెలుసుకోవాలి. ఆ వ్యాలెన్సీస్ తెలుసుకుంటేనే మనం ఏ కాంపౌండ్ని ఏ రకమైన ఫార్ములాతో రాస్తాము అనేటువంటిది మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు అలా రాయాలి అనేటువంటిది రీజన్ అర్థమవుతుంది. That we will take up in the next session. Also, we'll try to understand with respect to chemical composition, how the substances are divided into different ways, like pure substances and mixtures and మీకు ఐడియా ఉంటుంది కదా, ఎలిమెంట్స్ కాంపౌండ్స్ విన్నారా మీరు? Yes, sir. Yes, sir. ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ఈ రెండింటిని కలిపి ఏమంటాం? ఈ రెండింటిని కలిపి ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటాం. తర్వాత సొల్యూషన్స్, కొలాయిడ్స్, సస్పెన్షన్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం మిక్చర్స్ అండి. ఈ క్లాసిఫికేషన్ మనం నెక్స్ట్ సెషన్లో మనం వాటి గురించి నేర్చుకుందాం. అలాగే ఎందుకని ఒక ఫార్ములాని ఒక పర్టిక్యులర్ వేలోనే రాస్తాము, సోడియం క్లోరైడ్ అంటే NaCl అనే ఎందుకు రాయాలి, మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2 అనే ఎందుకు రాయాలి, ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. దాంతోపాటు ఐ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీకు ఎంతమందికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వచ్చు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చానా హర్షిత నీకు? Yes, sir. అంటే ఒక అటామిక్ నెంబర్ చెప్పాను అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సోడియం ఈజ్ 11, హౌ డు యు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ది సోడియం? 1s2, 2s2, 2p6, 2p6 తర్వాత wonderful. So if you know that the writing of the electronic configuration with respect to the atomic number, that will be quite advantageous to you. నేను దానికి సింపుల్ గా మనం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎలా రాయొచ్చు అని ఒక చిన్న 3-4 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను మీకు. దాని ప్రకారం those who do not know how to write, they also can learn that. And apart from that, we focus next session on writing of the formula. What is the reason behind writing the formula in that way? అది నేర్చుకొని తర్వాత క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో చదువుకున్న పిల్లలందరికీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. ఏమా మీలో ఎవరికన్నా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. జస్ట్ ఇలాగా హ్యాండ్ అనేటువంటి చూపించండి, అది చాట్ బాక్స్లో పెట్టినా పర్వాలేదు. దోస్ ఆర్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరికన్నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం మాకు ఇబ్బంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఐ జస్ట్ హెల్ప్ యూ అవుట్ by giving you the tips of how to write the electronic configuration in 3 or 4 easy steps. అది మనం నెక్స్ట్ సెషన్ లో దాన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా నాన్న? లేరు. నాకు తెలిసి మన తెలుగు స్టేట్స్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 10th స్టాండర్డ్ లో థరోగా చెప్పేస్తారు. యు నో దట్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ that kind of difficulty, you can express that in the chat box so that I can note that. In case if it is any necessary or even any one single student requires that kind of help, I'll just help you out in order to write the electronic configuration in an easy way. Okay, so I think we'll close now. And before we close, in case if you have any doubts or anything like that, if you want to interact anything with me, you can interact freely. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకున్నా, ఏమన్నా అడగదలుచుకున్నా, ఏమన్నా ఇంకేమన్నా కొత్తగా నేర్చుకోదలుచుకున్నా, అలాంటివి ఏమన్నా కూడా నాకు మీరు చెప్పారంటే ఐ విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ దట్ అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ డిస్కస్ దోస్ థింగ్స్. చెప్పమ్మా, ఫ్రీగా చెప్పండి మీరు ఏం కావాలంటే అది, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. హర్షిత? Yes, sir. ఇంకా ఏమన్నా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నావా? నెక్స్ట్ సెషన్ లో వేరే ఇంకేమన్నా కావాలా మీకు? లేకపోతే మనం ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఎలాగా మనం అనుకుంటున్నాం అలాగంటే ఎనీథింగ్ యూ ఫీల్ లైక్ లెర్నింగ్, ఇంకా కొత్తగా ఏమన్నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నీకు తెలుసు రాయడం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తో పాటుగా ఇది నీకు కొద్దిగా డిఫికల్టీ ఉంది ఈ ఫార్ములాస్ రాయడం వాటిలో. సో అది కాకుండా ఇంకేమన్నా నేర్చుకుందాం అనుకుంటున్నావా, తెలుసుకుందాం అనుకుంటున్నావా? ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ మీ? అమ్మా, Carbon compounds. ఓకే, కార్బన్ కాంపౌండ్స్ ఇంట్రడక్షన్ నీకు కావాలంటే హౌ ది కార్బన్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్, ఇలాంటి వాటి గురించి కదా. హైడ్రోకార్బన్స్, డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఇవి కదా. సో దోస్ థింగ్స్ విల్ డిస్కస్. Sir, alkanes. ఓకే విల్ డిస్కస్ దట్. ఆల్కేన్స్, ఆల్కైన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా సంధ్య ఉన్నది ఇక్కడ. సంధ్య అమ్మ, ఏమన్నా ఎనీథింగ్
యూ వాంట్ టు లెర్న్ ఎ లిటిల్ బిట్ న్యూ? ఇంకేమన్నా కావాలా? ఓకే. సో దేర్‌ఫోర్ వాటెవర్ యూ ఫీల్ లైక్, ఏమన్నా ఫలానా పర్టిక్యులర్ థింగ్ కావాలి, నేర్చుకోవాలి అనుకునేటట్టయితే గనక మీరు దాన్ని యూ కెన్ జస్ట్ పుట్ ఎ నోట్ ఆర్ ఇన్ ద గ్రూప్ ఇట్సెల్ఫ్ వీ కెన్ షేర్ సో దట్ ఐ కెన్ ఇంక్లూడ్ దట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ టాపిక్. సో మీరు వన్ ఆఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ది organic chemistry, fundamentals of organic chemistry. Anyway, that we discuss, that is a part of the curriculum. So meanwhile, ఇంకా ఏమన్నా మిగతాది ఫార్ములా రైటింగ్ ఇలాంటి వాటిలో డిఫికల్టీ ఉందంటే దట్ ఆల్సో విల్ డిస్కస్. ఓకే, fine. Then we'll conclude the session here in case if you don't have any other questions or anything to be discussed. Emma? Hello. Yes. Cheppan sir. Sir, this is Srinivas Raghava. Sir, good evening. Cheppan sir. Yes, sir. Good evening, sir. Thank you for this wonderful session. Thank you so much, sir. Almost ఒక 10 years బ్యాక్ చదువుకున్నాను ఇంటర్మీడియట్. మీరు మళ్ళా చాలా ఫండమెంటల్స్ తో మీలాంటి టీచర్ మాకుంటే బాగుండేది అనిపించింది సార్. మీలాంటి టీచర్ ఉంటే నేను మ్యాథమెటిక్స్ కాకుండా కెమిస్ట్రీ తీసుకునేవాడినేమో. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ చాలా బాగా చెప్పారు. స్టూడెంట్స్ కూడా కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తుంటారు, నాకు తెలుసు కంప్లీట్ గా. ఎందుకంటే నేను ఫుల్ సెషన్ విన్నాను మొత్తం కంప్లీట్ గా. నేను చాలా మీ స్లైడ్స్ కానీ మీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను మీకు కొత్త కాంప్లిమెంట్ ఇచ్చేదేం లేదు, బట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ టీచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్.